ఈరోజు జంతుశాస్త్రంలో ప్రేరిత ప్రయోజనము లేదా హైపోపైజేషన్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ గురించి మనం చెప్పుకున్నాం. ప్రేరిత ప్రయోజనం కృత్రిమ పద్ధతుల ద్వారా చేపల నుండి అండ నిక్షేపణం చేయడాన్ని ప్రేరిత ప్రయోజనం అన్నమాట. ఇండియన్ మేజర్ కార్పులు చేపలలోనికి పీష సంగ్రహాన్ని పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ని ఎక్కించడం ద్వారా అండ నిక్షేపణం జరిగేటట్లు ప్రేరేపించవచ్చు. ఈ విధానాన్ని మనం ఏమంటారంటే హైపోపైజేషన్ లేదా ప్రేరిత ప్రయోజనము లేకుంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అని. హైపోపైజేషన్ అనేది యాక్చువల్గా నదుల్లో, చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో చేపలు తిరుగుతుంటాయి. ఈ చేపల నుండి ఎగ్స్ను కలెక్ట్ చేయడము, గుడ్లను సేకరించడం అనేది చాలా కష్టం. ఈ చేపలు వర్షాకాలంలో వరదలు ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాలు బాగా పడుతున్నప్పుడు, బాగా గలగలమనే పారే సెలయేర్లు వెళ్తున్నప్పుడు ఇవి చేపలు గుడ్లు పెడతాయి. కాబట్టి వర్షాలు బాగా వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రమాదకరంగా ప్రవహించే నీటిలో ఈ ఎగ్స్ను, గుడ్లను సేకరించడం అనేది చాలా కష్టం. కాబట్టి సహజ సిద్ధంగా వచ్చే గుడ్లను మనం సేకరించడం చాలా కష్టం. వాటిని మనము అనుకున్న సమయంలో, మనకు అనుకున్న ఏరియాలో సురక్షితంగా సేకరించడానికి ప్రేరిత ప్రయోజనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు ఈ మేజర్ కార్పు చేపల ద్వారా 1 నుండి 10 కేజీల 1 to 10 kgs మధ్య బరువు కలిగిన చేపల నుండి హైపోపైజేషన్ అనేది, అంటే హైపోపైజేషన్ కావాల్సిన ఎగ్స్ సేకరించడం అనేది జరుగుతుంది. దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రేరిత ప్రయోజనము లేకపోతే హైపోపైజేషన్ లేకుంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అని అంటారు. ఒకసారి మనం ఇక్కడ చూడండి, హైపోపైజేషన్ సూత్రము ఒకసారి మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా ఈ సూత్రాన్ని వాతావరణ కారకాలు, మెదడు, దాని తర్వాత హైపోథాలమస్ విడుదల చేసే హార్మోను, పీయూష గ్రంథి, గొనడోట్రోఫిక్ హార్మోన్స్, బీజకోశాలు, లైంగిక హార్మోన్లు, ఇవన్నీ తర్వాత వచ్చేది అండ నిక్షేపణం అంటే ఎగ్స్ అనేటివి విడుదల. ఇలాంటి స్టేజెస్ ఒక దశ తర్వాత ఇంకొకటి. ఫస్ట్ వాతావరణ కారకాలు. ఏంది వాతావరణ కారకాలు? ఇప్పుడు ఫస్ట్ మీరు పైన కనబడుతుంది కదా వాతావరణ కారకాలు అనేది. ఇది హైపోపైజేషన్ సూత్రంలో ఫస్ట్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, నీరు వేగంగా ప్రవహించేటప్పుడు ఇది వాతావరణ. ఇలాంటి సమయంలో చేపలు ఏం చేస్తాయి? గుడ్లను పెడతాయి. మగ చేపలు శుక్రకణాలను విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయం లోపల ఏం చేస్తుందంటే మెదడు లోపల, చేపల యొక్క మెదడు లోపల హైపోథాలమస్ విడుదల చేసే హార్మోను, పీయూష గ్రంథి, గొనడోట్రోఫిక్ హార్మోన్స్, తర్వాత ఈ హార్మోన్స్ బీజకోశాలను ప్రేరేపీకరించడం ద్వారా, లైంగిక హార్మోన్లు ప్రేరేపించడం ద్వారా ఆడచేపలో గుడ్లు విడుదల కావడము, మగ చేపలు శుక్రకణాలు విడుదల కావడం అనేది జరుగుతుంది. ఇది సూత్రం. దీనిలో వాతావరణం అంటే ఇలాంటి పరిస్థితులను మనం కలగచేసి, అలాంటి వాతావరణ పరిస్థితులను మనము కృత్రిమంగా కలగచేసి దానికి ఏమవుతుంది? దాంట్లో ఏమంటున్నాడు? ఒక హార్మోన్ ఉంది, పిట్యూటరీ పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్. పీయూష గ్రంథి అనేది పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ను మనం దాని నుంచి పీయూష స్రావాన్ని తీసి ఈ చేపల్లో ఎక్కించడం ద్వారా, ఈ సంగ్రహాన్ని ఎక్కించడం ద్వారా ఆ చేపలు మనం ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు మన ల్యాబ్లో, మన ఇంట్లో, మనం అనుకున్న ఏరియాలో ఎగ్స్ను విడుదల చేసేటట్లు, శుక్రకణాలు విడుదల చేసేటట్లు చేసి వాటిని సేకరించి వాటి నుంచి చేప పిల్లలను మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తారంటే చేపల నుండి, చేపల మెదడు లోపల ఉన్న పీయూష గ్రంథి చిన్నగా బఠానికి ఎంత ఉంటుంది దాన్ని తొలగించి, దాన్ని శుభ్రం చేసి, దాన్ని మెత్తగా చేసి దాన్ని హైపోపైజేషన్ ద్వారా శుభ్రపరిచి, దాన్ని హైపోపైజేషన్ ద్వారా కిందికి ఉడగట్టి, దాన్ని ఫిల్టర్ చేసి, అంటే ఉడగట్టి దాని యొక్క ద్రవాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ద్రవాన్ని తయారు చేయడం వల్ల ఇక్కడ చూడండి, హైపోపైజేషన్ విధానము లోపల ఫస్ట్ పీయూష గ్రంథి సేకరణ ఒకటి, రెండవది పీయూష సంగ్రహణము తయారు చేయుట రెండవది, మూడో చూడండి బ్రీడర్లను ఎంపిక చేయుట,
నాలుగవది పీయూష సంగ్రహాన్ని ఇంజెక్షన్ చేయుట, ఐదవది ప్రయోజనము, ఆరవది పొదగడం. ఈ పద్ధతులు. ఫస్ట్ పీయూష గ్రంథిని సేకరించడం అంటే ఈ చేపల నుండి మనకున్న చేపల్లో మెదడు తలలు ఓపెన్ చేసి దాని మెదడులో ఉన్న పీయూష గ్రంథిని కట్ చేసి దాన్ని శుభ్రం చేసి దాన్ని మెత్తగా నూరిన తర్వాత బాగా పేస్ట్ లాగా చేసిన తర్వాత వాటిని ఈ యొక్క సెంట్రిఫ్యూజ్ ద్వారా ఏం చేస్తారంటే దాన్ని వడగట్టి ఫిల్టర్ చేసి దాన్ని పీయూష గ్రంథి నుంచి పీయూష గ్రంథి స్రావాన్ని తయారు చేస్తారు. ఒకటి. రెండు, పీయూష సంగ్రహమును తయారు చేయడం అంటే ఇది మనము దాన్ని మెత్తగా నూరి సెంట్రిఫ్యూజ్ చేసి ఫిల్టర్ ద్వారా సపరేట్ చేసి ఒక ద్రవాన్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకోవడం. మూడవది, బ్రీడర్లను ఎంపిక చేయడం. ఫస్ట్ పీయూష గ్రంథి స్రావాన్ని తయారు చేసుకున్న తర్వాత మనం ఏ చేపల నుంచి ఏ ఎగ్స్ని పొందాలనుకున్నామో ఆ చేపలను 1 నుంచి చూడండి, పీయూష సంగ్రహం తయారు చేయటం, బ్రీడర్లను ఎంపిక చేయటం, ప్రౌఢ పురుష స్త్రీ చేపలను ఎంపిక చేసి హైపోపైజేషన్ కొరకు నిల్వ ఉంచుతారు. 2 పురుష జీవులను ఒక స్త్రీ జీవిని కలిపి సంగ్రహం లోపల హైపోపైజేషన్ లోపల ఒక ప్రమాణంగా తీసుకుంటారు. ఏమన్నాడు? 2 మగ చేపలు 1 ఆడ చేపను తీసుకొని దీన్ని ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే దీని యొక్క పని లోపల ఉపయోగించడం జరుగుతుంది. పీయూష సంగ్రహంను ఇంజెక్షన్ చేయటం. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది, చేపకు ఇంజెక్షన్ చేస్తున్నారు. పిట్యూటరీ సంగ్రహం అంటే పీయూష గ్రంథిని ఇంజెక్ట్ చేయడం ద్వారా పిట్యూటరీ సంగ్రహమును అంటే పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ టు ఇంజెక్ట్ ఆన్ ఈ మేజర్ కార్ప్ ఫిషెస్ అనమాట. ఇవి బాగా పెద్దగా ఉండేటి 1 నుంచి 10 కేజీల చేపలను ఎంత అంటే 0.5 నుంచి 2 ml ఈ పీయూష ఎక్స్ట్రాక్ట్ను ఈ చేపల్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా దీన్ని ఏం చేయాలి, మోటివేట్ చేయడం ద్వారా దీనికి మాత్రం 2 మోతాదులు ఇవ్వాల్సి వస్తుంటుంది. పురుష జీవికి అయితే 1 మోతాదు లోపల ఇంజెక్షన్ చేయాలి, స్త్రీ జీవికి 2 సార్లు 2 డోసులు ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. 4 hours తర్వాత రెండవసారి కూడా స్త్రీ జీవికి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత పీయూష గ్రంథి సంగ్రహం యొక్క దాత గ్రహీతలు ఒకే జాతికి చెందినవైతే దాన్ని ఏమంటారంటే హైపోపైజేషన్ అని, హైపోప్లాస్టిక్ అని, ప్లాస్టిక్ అని, భిన్న చేపలు అయితే వాటిని ఎటిరోప్లాస్టిక్ అని కూడా దీన్ని పిలుస్తారు. తర్వాత ఈ ప్రయోజనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే దీనిలో పీయూష సంగ్రహమును ఎక్కించిన తర్వాత బ్రీడర్ చేపలను ప్రజనన హాపలోకి ప్రవేశపెడతారు. ఇప్పుడు ఏమంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, మేము ఫస్ట్ పీయూష ద్రావణాన్ని తయారు చేసుకొని దాని యొక్క ద్రావణాన్ని 2 మేజర్ కార్ప్ చేపలు, 2 పురుష జీవులు, 1 ఆడజీవిని తీసుకొని బ్రతికున్న వీటిని ఇంజెక్షన్ చేసి బాగా మర్దన చేస్తారు. తర్వాత వీటిని ఆడచేపలకు 2 డోసులు, మగ చేపకు 1 డోసు చేస్తారు. చేసి దీన్ని ఎక్కడ చేస్తారంటే ప్రజనన హాపలోకి ప్రవేశపెడతారు. ఇవి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపల స్పానింగ్ జరుగుతుంది. అనగా స్త్రీ జీవు నుంచి అండాలు, పురుష జీవు నుంచి శుక్రకణాలు విడుదలవుతాయి. ఫలదీకరణ 10 గంటల్లో జరుగుతుంది. ఫలదీకరణ జరిగిన వెంటనే బ్రీడర్ చేపలను తొలగించేయాలి. ఫలదీకరణ బాహ్యంగా జరుగుతుంది. చెందిన అండాలను బ్రీడింగ్ ఆప నుంచి తీసి హాచింగ్ ఆపలోకి మారుస్తారు. తర్వాత నెక్స్ట్ పొదగటం. హాచింగ్ ఆప నుంచి పొదుగు హాపాకు 2 దీర్ఘచతురస్రాకారంలో ఉండే దోమతెరల్లో ఏర్పడతాయి. ఇవి నీటిలో వేలాడబడి ఉంటుంది. హచ్చింగ్ ఆపాలో లోపలికి ఆపాని, వెలుపలి ఆపాలని ఉంటాయి. అండాలు లోపలి ఆపాలో పొదగబడి పిండ దశలను విడుదల చేస్తాయి. ఈ పిండ దశలు లోపలి ఆపాలకు రంధ్రం ద్వారా వెలుపలి ఆపాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పిండ దశలను 3 రోజుల వరకు వెలుపలి ఆపాల్లో ఉంచిన తర్వాత చెరువులోకి ప్రవేశపెడతారు. ఏమంటున్నాడు? ఫస్ట్ సింపుల్గా మనం చెప్పాలనుకుంటే ఇంతకుముందు చెప్పిందంతా, ఇప్పుడు మనకు వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడే ఎగ్స్ పెడతాయి. వీటిని కలెక్ట్ చేయడం కష్టం చేపల నుంచి. కాబట్టి మనము కృత్రిమ పద్ధతిలో అంటే హైపోపైజేషన్ ద్వారా మనం ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు మన ల్యాబ్లో, మన ఇంట్లో, మన చేపలు పెంచే కేంద్రంలో ఈ యొక్క ఎగ్స్ను, శుక్రకణాలను సేకరించాలనుకున్నప్పుడు ఈ హైపోపైజేషన్ ద్వారా, ఇండివిజువల్ బ్రీడింగ్ ద్వారా, ఈ యొక్క కృత్రిమ ప్రయోజనం ద్వారా, మనం ప్రజననం ద్వారా ఈ యొక్క ఎగ్స్ను తర్వాత శుక్రకణాలను సేకరించవచ్చు. దీంట్లో ఫస్ట్ ఒక చేప నుంచి మెదడు నుంచి చిన్నగా ఉండే పిట్యూటరీ గ్రంథిని, పీయూష గ్రంథిని తొలగించి దాన్ని మెత్తగా నూరి దాన్ని హైపోపైజేషన్ ద్వారా ఫిల్టర్ చేసి దాని యొక్క ద్రావణాన్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం.
తర్వాత మేజర్ కార్పులకు దగ్గర పోవాలి. మంచిగా బతికి ఉన్న 2 మగ చేపలు, ఆడ చేపలు తీసుకొని వాటి యొక్క 1 నుంచి దాదాపు 10 కేజీల మధ్యలో ఉండే వాటికి ఈ బాగా మర్దన చేసి, ఇంజెక్షన్ చేసి మర్దన చేసి అఫాలో ఉంచడం ద్వారా ఈ ఆడ చేపలకు 2 డోసులు, మగ చేపకు 1 డోసు ఇవ్వడం వల్ల ఆడ చేప ఎగ్స్ని, గుడ్లను పెడుతుంది, మగ చేప శుక్రకణాలు పెడుతుంది. ఈ పెట్టినవి ఈ అఫాలో కలిసిపోయి పిండ దశలు ఏర్పడతాయి. ఈ విధంగా మనము పొదగడం ద్వారా పిల్ల చేపలను, పిండ దశలను మనము పొందవచ్చు. దీన్ని హైపోపైజేషన్, ఇండ్యూస్డ్ బ్రీడింగ్, ప్రేరిత పైజనం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో ఏం వాడినాము? హైపోపైజేషన్ లోపల దీనిలో పీయూష గ్రంథాన్ని, పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ని వాడినాము. ఇక్కడ అంతేకాకుండా ఓవాప్రిమ్ అనేది ఒకటి ఉంటుంది. పొదగడం అనేది ఇక్కడ చూడండి, వెలుపలప లోపలప అండములు, లోపల అండములు ఉన్నాయి. అచ్చింగ్ ఆ పట్టిక డయాగ్రామ్ కనపడింది. నెక్స్ట్ మనకు ఓవాప్రిమ్ ఉంది చూడండి కింద. ఓవాప్రిమ్ ఉందా? ఈ ఓవాప్రిమ్ అనేది ప్రేరిత ప్రయోజనంలో ప్రత్యామ్నాయంగా వాడే ఒక మందు పదార్థం. ఇప్పుడు మనము తయారు చేసుకున్నాం, ఒక చేప నుంచి మెదడు తీసి, మెదడు నుంచి దీన్ని సపరేట్ చేసి, పీయూష గ్రంథిని సపరేట్ చేసి దాని నుంచి మనము ఈ పీయూష సంగ్రహాన్ని తయారు చేసినాం. అలా కాకుండా ఓవాప్రిమ్ అనేది మార్కెట్ లోపల, మెడికల్ స్టోర్ లోపల దొరుకుతుంది. ఇది మందుల లోపల ఇది ఒక మందు పదార్థము. ఇది 2 రకాల పదార్థాలతో తయారవుతుంది. గొనడోట్రోపిక్ విడుదల హార్మోను మరియు డొంపెరడోన్ అనే మందు. ఇటీవలి కాలంలో 73% మంది రైతులు ఈ పీయూష సంగ్రహానికి బదులుగా ఓవాప్రిమ్ను వాడుతారు. ఓవాప్రిమ్ అతి ఖరీదైనది. దీనివల్ల క్రింది ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం తయారు చేసుకునే పీయూష సంగ్రహం కన్నా ఇది చాలా ఖరీదైనది అనమాట. కాబట్టి దీనివల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఓవాప్రిమ్ మార్కెట్లో ఒకసారి మనం పరిశీలిస్తే, దీంట్లో ఓవాప్రిమ్ మార్కెట్లో ఎప్పుడు కావాలంటే లభిస్తుంది. మనం కష్టపడి చేపల నుంచి, మెదడు నుంచి మనం తీయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఈ ప్రక్రియ సాధారణమైనది. కేవలం దీన్ని చేపలకు ఎక్కిస్తే సరిపోతుంది అంతే. ఈ అండ నిక్షేపణ అధిక సంఖ్యలో కూడా జరుగుతుంది. దీనిలో బాగా ఇది సమర్థవంతంగా, ఎక్కువ ప్రభావవంతమైనది. మామూలుగా మనం తయారు చేసిన సంగ్రహం కంటే ఇది ఎక్కువగా ప్రభావితం చూసి చేపల లోపల ఎక్కువ గుడ్లను, ఎగ్స్ను విడుదల చేయడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, దీనివల్ల ఉపయోగాల లోపల శుద్ధమైన చేప విత్తనాన్ని పొందవచ్చు ఈ మెథడ్లో. రెండవది, విత్తనం అధిక సంఖ్య లోపల లభ్యమవుతుంది. మూడవది, అన్ని కాలాల్లో ఈ విత్తనాన్ని మనం పొందవచ్చు. ఈ యొక్క ఎగ్స్ను, ఈ శుక్రకణాన్ని పొందవచ్చు. దీన్ని విత్తనం అంటారు. నెక్స్ట్, వివిధ రకాల సంకర వైద్యాలకు ఉత్పత్తి చేయవచ్చు దీని లోపల. ఇవన్నీ మనము దీనిలో ఒకసారి పరిశీలించవచ్చు. ఇది ప్రేరిత ప్రయోజనం గురించి మనం ఇది 15 మార్క్స్ అంటే లాంగ్ క్వశ్చన్ లోపల వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేరిత ప్రయోజనం, హైపోపైజేషన్, దీన్ని ఇండివిజువల్ బ్రీడింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్ మనం ఇంకొక దాన్ని చెప్పుకుంటే వలలు. ఈ వలలు ఒకసారి మనం పరిశీలిస్తే, వలలు, ఫిషింగ్ గేర్లు, వలలు. చేపలు పట్టడానికి వాడే వలలను గేర్లు అంటారు. మనకు చాలాసార్లు క్వశ్చన్ ఏమొస్తుంది, గేర్లు అంటే అంతే చిన్న గేర్లు. లాంగ్ క్వశ్చన్ కానీ షార్ట్ క్వశ్చన్. గేర్లు అంటే వలలు అని అర్థం. దాన్ని ఫిషింగ్ గేర్స్ అంటారు. గేర్లు, వలలు. చేపలు పట్టడానికి వాడే వలలను ఏమని పిలుస్తారు? గేర్లు అని పిలుస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గేర్లు అన్న విధము చాలాసార్లు వస్తుంది. మనకు చదువుకొని పోయింటే మనకు తెలిసి ఉంటుంది. కానీ ఫిషింగ్ క్రాఫ్ట్ అంటాడు వాడు. ఫిషింగ్ క్రాఫ్ట్ అంటే నావలు, పడవల్ని క్రాఫ్ట్ అంటారు. గేర్లు అంటే వలలు అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి సింపుల్ తెలిసి ఉంటుంది, చదువుకొని ఉంటుంది. గేర్లు అంటే ఏమో అనుకుని చాలాసార్లు మనం గతంలో నేను చాలామంది స్టూడెంట్స్ నుంచి చిన్నది ఏమంటే, గేర్లు అంటే ఏమి సార్ మాకు తెలియదు, వలలు నేను చదువుకున్నా మాకు తెలుసు, కానీ గేర్లు అంటే మాకు తెలియని క్వశ్చన్ ఏదో వచ్చిందని వదిలేసాము. కానీ ఫిషింగ్ గేర్లు అంటే వలలు అని అర్థం. ఒకసారి మనం విన్నా కూడా సరే అప్పుడు ఆ టైం మర్చిపోతాం. దీన్ని మళ్ళీ రివిజన్ చేసుకొని ఒకసారి నేర్చుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఆహారం కొరకు చేపలపై ఆధారపడినట్టు నుండి చేపలను పట్టుకోవడానికి కొన్ని తెగల వారి నుండి అలవాటుగా మారింది. ఈ ప్రక్రియలో వినియోగించబడిన గాలములు, వలలు కాలానుగుణంగా మార్పు చెందాయి. చేపల జాతులను బట్టి, నది లేదా సముద్రము లేదా జలాశయ స్వభావాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి చేపలు పట్టే విధానాన్ని ఆధారపడి ఉంటుంది. గాలములు, పడవలు, తర్వాత పరిశీలతల యంత్రము, మానవ వనరులు అన్నీ కలిసి ఫిషింగ్ యూనిట్గా ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రమాణము, పరిమాణము
తీరాన్ని నుంచి చేపలు పట్టు ప్రదేశానికి దూరంగా ఉన్న చేపలను అమ్ముకునేటప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే రకరకాలుగా చేపలను పట్టుకుని ఉంటారు. ఒక్కొక్క ఏరియా లోపల ఒక విధమైన వలలు ఉంటాయి. ఒక ప్రాంతంలో ఒక జాతి ఒక విధమైన వలలను పడుతుంది, ఒక ప్రాంతంలో ఒక విధమైన వలలను పడుతుంది. దాంట్లోపల ముఖ్యంగా మనము చెప్పుకోవాల్సింది గాలములు, తర్వాత ఈ రకరకాల వాటిని వాడి ఈ యొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏమి ఒకసారి అంటే ఇది మన దేశంలో చేపలు పట్టబడే పద్ధతులు. ఫస్ట్ గాయములు ఏర్పరచు సాధనములు. ఇవి కూడా ఒక చేపలు పట్టుకోవడానికి మనం రకరకాల పద్ధతులను ఉపయోగిస్తాము. దాంట్లో ఫస్ట్ గాయములను ఏర్పరచు సాధనముల ద్వారా చేపలను పట్టుకుని ఉంటాము. మన దేశంలో చేపలను పట్టబడే పద్ధతులు వలల్లోనే వస్తుంది మనకు. ఈ పద్ధతిలో పెద్ద పరిమాణంలో ఉన్న చేపలను పట్టుకున్నటకు ఈట, బల్లెం, తుపాకీలను ఉపయోగిస్తారు. ఒక ప్రదేశంలో చేపలు అధికంగా కేంద్రీకృతమై అయి ఉన్నట్లయితే పడవలపై మనిషి నిల్చొని వెదురు కర్రల చివరన త్రికోణాకారపు ఇనుప ముక్కలను అమర్చిన సాధనంతో నీటిలోనికి విసిరి చేపలను చంపుతారు. ఈ విధానం ద్వారా పెద్ద కార్పు చేపలను, క్యాట్ చేపలను పట్టుకుంటారు. ఈ చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి రాదు, పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద కార్పు చేపలు మనం పడవల్లో వెళ్తూ ఒక పెద్ద బొంగుకు ఒక ఇనుప ముక్క కొద్ది షార్ప్గా ఉంటుంది, దాన్ని ఇలా పట్టుకొని వెళ్తుంటే ఆ పెద్ద చేపకేసి కొడతారు. కొడితే అదేమవుతుంది, దాంట్లో దిగబడుతుంది. దీని ఈట, బల్లెం అని అంటారు. తుపాకీలను కూడా ఉపయోగిస్తారు. దాన్ని ఉపయోగించి ఆ పెద్ద పెద్ద చేపలను, ఎక్కువ చేపల ఏరియాలో ఉన్నది పెద్ద పెద్ద చేపలు మాత్రమే ఈ పద్ధతి ద్వారా మనం తీసుకుంటాం. దీన్ని గాయములు ఏర్పరచు సాధనముల ద్వారా చేపలను పట్టుకుంటాం. ఇంకోటి ఎర్రతో కూడిన గాలము. సెకండ్ వన్ చూడండి, ఎర్రతో కూడిన గాలం. ఎర్రలు అంటే తెలుసు మనం, చేపలు పట్టుకోవడానికి వాటికి మనం వేసే ఎర్రలు. అంటే ముఖ్యంగా వీటిలో ఎర్రల లోపల వానపాములు వస్తాయి. వెదురు కర్రను చేతిలో ఉంచుకొని దాని దారమునకు చివరన కొక్కెంలో వేలాడదీసిన వీటిలో విసరడం ద్వారా చేపలను పట్టుకోవడము వీటిలో ముఖ్యమైన పద్ధతులు. దారము చివరన వాడే కొక్కెముల సంఖ్య కానీ అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. చేపలను ఎర్రలుగా ఏమిగా వాడతారంటే వానపాములను, బొద్దింకలను, రొయ్యలను, కప్పలను ఉపయోగిస్తారు. అంటే ఒక పెద్ద మనకు తెలుసు చూసి ఉంటా పెద్ద కట్టే, దానికి ఒక దారము, దాని చుట్టూ రకరకాల కొక్కెములు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఉన్నాయి డయాగ్రామ్లో. దాన్ని ఏమంటారు, పైన కన్ను, ప్రధాన కడ్డి, కంటక అంతము, వంపు, ఇదొకటి. నెక్స్ట్ ఒకటో చూడండి, ఇదొక రకమైన ఎర్ర అంటే చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే కొక్కెము. రెండవది, మూడోది చూడండి, నాలుగోది చూడండి, ఇవన్నీ కొక్కాలు. వీటి ద్వారా వీటికి ఎర్రలు పెడతారు. ఎర్రలు మీన్స్ వానపాములు, బొద్దింకలు, కప్పలను పెట్టి నీటిలో వదులుతారు. వాటిని తినడానికి వచ్చి షార్ప్గా ఉన్న ఈ యొక్క కొక్కెములకు అవి చిక్కుకుంటాయి. అప్పుడు బరువుగా అయిపోయిన వెంటనే లాగుతారు, లాగేసి చేపలను పట్టుకొని వస్తారు. ఇది ఎర్రతో కూడిన గాలముల ద్వారా చేపలను పట్టుకోవడము అని చెప్తారు. తర్వాత చేప బోనులు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చేప బోనులు. ఈ బోనులు చూడండి డయాగ్రామ్ ఇక్కడ ఉంది, కింద అది పైన ఉంది. పైన బుట్ట వల, కిందిదేమో మూత వల. ఈ రెండు వలల ద్వారా కూడా ఈ చేపలను పట్టుకోవడం అనేది జరుగుతుంది. బుట్ట వల నుండి బోనులను నీటిలో ఉంచినప్పుడు చేప లోపలికి ప్రవేశిస్తాయి, కానీ బయటకు తప్పించుకోలేవు. కారణం ఏమనగా ఈ బుట్ట మూతి వద్ద కొమ్ముల వంటి పుల్లలు అడ్డంగా ఉంటాయి. బుట్టలోనికి చేపలను ఆకర్షించగల ఎర్రలు ఉంచుతారు. కొన్ని పర్యాయంలో రంధ్రంలోని కూడిన బుట్ట కట్టబడినటువంటి మట్టి కుండలను కూడా చేపలు పట్టుకోవడంలో ఉపయోగిస్తారు. చెన్న, ఎటిరోనిస్టిస్, క్లేరియస్ వంటి చేపలను సజీవంగా పట్టుకున్నటకై వాడబడు బోనులను మూత కుండలు ఉంటాయి. ఏమంటే యాక్చువల్ ఇక్కడ బోన్ ఉంది కదా, చేపలు లోపల పోవడానికి మాత్రమే ఉంటుంది, మళ్ళీ బయటకు రాకుండా దాని యొక్క పుల్లలు అడ్డం పడతాయి అన్నమాట. అలాంటి ఏర్పాటు చేయబడి ఉంటుంది. వీటిని నీటిలో పెట్టినప్పుడు చేపలు లోపల ఎర ఉంటుంది, బ్రతికున్న జీవి ఉంటుంది కాబట్టి ఒకసారి లోపలికి రాస్తుంది, ఒకసారి అదేమవుతుందంటే లోపలికి వచ్చి ఇరుక్కొని పోతుంది, అప్పుడు పట్టుకోవడం జరుగుతుంది.
ఎగరగలిగిన చేపలను పట్టుకొనడానికి నీటి ఉపరితలంతో ఆవరించగల చదునైన వలలను ఉపయోగిస్తారు. వలలు తీరం మీద నిల్చుండి కానీ, ఇప్పుడు వలలు అంటే ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, మూడోది వలలు. తీరం నుండి నిల్చుండి కానీ, నీటిలోనికి దిగి కానీ, నావలో నుండి కానీ నీటి అందలి చేపలను ఎక్కువ సంఖ్యలో పట్టుకొనుటకై వినియోగించే సాధనములను వలలు అని అంటారు. ఏమంటున్నాడు? ఒకటి, తీరం మీద కానీ లేదంటే నీటిలోనికి దిగి కానీ, నావలో నుంచి కానీ నీటి అందలి చేపలను ఎక్కువ సంఖ్యలో పట్టుకొనుటకై వినియోగించే సాధనములను వలలు అంటారు. ఇవి నూలు దారంతో కానీ ప్లాస్టిక్ దారంతో కానీ అల్లిక చేయబడి ఉంటాయి. ఈ వలలు అనేక రకములు. చేపల పరిమాణాన్ని బట్టి, జలవనరుల స్వభావాన్ని బట్టి, రవాణా సాధనాలను బట్టి వివిధ రకముల వలలను వినియోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు, వలలు రకరకాలు ఉంటాయి. రకరకాల ప్రాంతాల్లో రకరకాల వలలు వాడతారు. రకరకాల జాతులు రకరకాల వలలను వాడతారు. ఈ వలల ద్వారా ఈ చేపలను పట్టి మార్కెటింగ్ చేయడం, అమ్మడము వచ్చినది, దానితో వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. చాలా తీరం వెంబడ ఉండేవాళ్ళు, ఇప్పుడు కోస్తా తీరం ఉంది, విశాఖ తీరం ఉంది, తర్వాత కొన్ని సముద్రాల తీర ప్రాంతాలు ఉంటాయి. అక్కడ రకరకాల జాతుల వాళ్ళు ఉంటారు. రకరకాల వలల ద్వారా వాళ్ళు పట్టుకొని వాళ్ళ యొక్క దాన్ని అమ్మి దాని వచ్చిన డబ్బుతో వాళ్ళ పిల్లల్ని చదివించడము, వాళ్ళ ఆహారం తెచ్చుకోవడం, బట్టలు తెచ్చుకోవడం, వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ముంపుడు వలలు లేదా ఎత్తుడు వలలు గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ముంపుడు వలలు లేదా ఎత్తుడు వలలు. దీంట్లో హేలా వల కూడా వస్తుంది. ఒకసారి మీరు డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఉంది. ఇవి త్రిభుజాకారంగా కానీ చతుర్భుజాకారంగా కానివ్వండి నీటిలోనికి వేలాడదీయబడి ఉంటాయి. ఈ వలల్లో చేపలను ఆకర్షించగల ఎరలుంటాయి. వలల మీదుగా ఈదు చేపలు వలలోనికి ప్రవేశించిన వెంటనే వలను పైకి లాగి చేపలను సేకరించడం జరుగుతుంది. లోతైన కుంటల్లో ఈ వలలు కర్రలకు కట్టబడి ఉంటాయి. కర్రలను క్రిందకు నొక్కుట ద్వారా వలను నీటి వెలుపలికి ఎత్తుడవచ్చు. ఈ వలను 4 రకాలు. ఏమంటే కొంచెం లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతం లోపల ఈ వలను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది ముంపుడు వలలో. దీంట్లో ఫస్ట్ హేలా వల. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఉంది హేలా వలది. ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఒక స్టిక్ ఉంది, ఇక్కడ ఒక స్టిక్ ఉంది, క్రాస్గా కింద వల ఉంది, నెట్ ఉంది, 2 కట్టెల మధ్య నెట్ ఉంటుంది. దీన్ని హేలా వల అంటారు. ఇది వదులు బుట్టతో తయారు చేయబడిన ఈ వల ఆధారాన్ని ఇస్తూ వెదురు బద్దలు ఉంటాయి. వల ఆధారంలో ఉన్న పొడవైన కర్ర సహాయంతో నీటి ఆధారంలో వలను నెట్టి ఊపుగా బయటకు విసిరినప్పుడు వలలోనికి చేరిన చేపలు తీరంపై పడతాయి. పిల్లి చేపలను, మెకరల్ చేపలను పట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని హేలా వల అని చెప్తారు. అంటే పడిన వెంటనే దాన్ని ఒక్కసారిగా లేపి వేస్తారు. ఈ విధంగా ఈ చేపలను పొడవైన కర్ర సాయంతో బయటికి వేయడం ద్వారా ఈ పిల్లి చేపలను, మకరల్ చేపలను పట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కర్రవల. చూడండి, కర్రవలు. ఇవి హేలా వల వలనే ఉంటుంది. ఇది పెద్దది. నది తీరం ముందున్న వెదురు ముక్కలతో నిర్మించబడి ఆధారము నుండి దీన్ని నీటిలోనికి జారవేస్తారు. ఈ వలను పైకెత్తుటలో వెదురు బొంగులు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ బేర్సా వల. ఇది కర్ర వలె ఉంటుంది, కానీ పడవల పైకి నుంచి నీటిలోనికి విడుదల చేయబడుతుంది. నెక్స్ట్ బోల్సా వల. ఇది 3x2 మీటర్ల పరిమాణంలో ఉండు చతురస్రపు ఆకారపు వల. దీని మూలలు కర్రలతో బంధించబడి ఉంటాయి. త్రాళ్ళ సహాయంతో తీరం వద్ద నీటిలోనికి వేలాడబడతాయి. చేపల వలలోనికి ప్రవేశించిన వెంటనే బయటికి కూడా దీన్ని లాగి ఈ యొక్క వలల ద్వారా చేపలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము చూడండి, విసురుడు వలలు కాస్నెట్స్ అని అంటారు. దీన్ని చూడు ఏ విధంగా ఉంది. ఒక బలమైన తాడు మధ్యలో ఉండు, చుట్టుముట్టు
ఈ యొక్క నెట్టును మనం పరిశీలించవచ్చు. దీని మధ్య భాగంలో ఒక బలమైన తాడుతో బంధించబడి ఉంటుంది. అంచుల వెంబడి సీసము లేదా ఇనుప పూసలు వేలాడదీయబడి ఉంటాయి. కావున ఇవి నీటిలోనికి తేలిగ్గా జారుతుంది. ఒడ్డు పైన పడవ పైన నిల్చుండి నీటిపైన విస్తరించేలాగా ఈ వలను విసరుతారు. తాడు ఎడమ చేతికి బంధించబడి ఉంటుంది. వల నెమ్మదిగా నీటిలో మునుగుతూ నీటి ఆధారాన్ని తాకినప్పుడు వల మధ్యలోనికి నీటి అందలి చేపలు వలలో చిక్కుతాయి. నెమ్మదిగా త్రాడును లాగడం ద్వారా వలను బయటకు తీసి వలలో చిక్కుకున్న చిన్న చేపలను సేకరిస్తారు. నదుల్లో, చెరువుల్లో, కుంటల్లో, సముద్ర తీరంలో ఈ వలను ఉపయోగించవచ్చు. దీన్ని విసురుడు వలలు అంటారు. విసురుతాడు మన మధ్యలో ఒక బలమైన తాడు ఉంటుంది. చుట్టుముట్టు ఇనుప పూసలు, బరువైన పూసలు అంటే ఒకసారి మన పైనుంచి వదిలినప్పుడు ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. దీని లోపల ముఖ్యంగా ఇది కుంటల్లో, చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇది జల మొక్కలు అధికంగా ఉన్నటువంటి కుంటల్లో కూడా దీన్ని వినియోగించడము వినియోగార్థం కాదు. అంటే ఎక్కువ జల మొక్కలు ఉంటే అలాంటి ప్రాంతాలు ఇది ఆ మొక్కలు తట్టుకోవడం వల్ల వీటిని ఉపయోగించడం అనేది అంత సౌకర్యవంతమైనది కాదు. అంత సక్సెస్ఫుల్గా మనం చేపలు పట్టడానికి ఇది సపోర్ట్ చేయదు. నెక్స్ట్ శంఖాకారపు వలలు. ఏమంటాడు? శంఖాకారపు వలలు. ఏమన్నా కానికల్ నెట్స్ తీసుకుంటే దీని లోపల ఇది చూడండి, నెట్ ఎట్లా ఉందో చూడండి. శంఖాకారంలో ఒక వి ఆకారంలో ఉన్న కర్రలు. ఇది వల పొడవుగా శంఖాకారంలో ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. ముఖము వద్ద వెదురుతో తయారు చేయబడిన వి ఆకారంలో బంధించబడిన వెదురు పుల్లలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, వి ఆకారంలో వెదురు పుల్లలు ఉన్నాయి. ఇవి పొడవైన కర్ర వలను నీటిని ఉపయోగించడం ద్వారా ఇది తోడ్పడుతుంది. నీటిలో వేలాడ గల మొక్క వెనుభాగము చేపలను నిల్వయించు ఆశయముగా పనిచేస్తుంది. తీరం వెంట లోతు తక్కువ నీటిలో నెమ్మదిగా ఈ వలను కర్ర సాయంతో లాగినప్పుడు నీటితో పాటు వలలోనికి చేపలు కూడా ప్రవేశిస్తాయి, కానీ బయటకు రావు. ఇట్టి చేపలు తర్వాత సేకరించబడతాయి. ఈ చేప ఎట్లా ఉంది? దీనికి ఏమిటో శంఖాకృతిలో ఉంది కాబట్టి ఈ పేరు వచ్చింది. తన మూతి దగ్గర వియాకృతి లోపల కర్రను పెడతారు. లోతు తక్కువ ప్రాంతాలు కానీ ఈ నది తీర ప్రాంతాల్లో కానీ ఈ వల పైన కర్ర ఉంది కదా, కర్రకు కింద వలను వేశారు, వియాకారపు కర్రలు పెట్టారు. ఇవి దీనిలో వాటరు చేపలు పోయినప్పుడు లోపలికి పోయిన తర్వాత చేపలు ఒకసారిగా చిక్కుకొని పోతాయి, బయటికి రావడానికి వీలు ఉండదు. దీన్ని శంఖాకార వలలు అని కూడా అంటారు. నెక్స్ట్ పర్స్ వలలు. దీన్ని పర్స్ నెట్స్ అని కూడా పిలుస్తారు. సరే మనం వదులుతాం కానీ పర్సు వలలు. పడవ సహాయంతో నీటిలో ఇల్సా చేపలను పట్టుకోవడానికి పర్సు వలలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి రెండు రకాలు. ఒకటి కార్కీ వల, దాంట్లో శంగ్లా వల, రెండవది లాగుడు వలలు. పర్స వల లోపల చతురస్రాకారపు ఈ వల మృదువైన గుడ్డతో తయారు చేయబడి ఉంటుంది. ముఖరంధ్రం వద్ద అర్ధచంద్రాకారంలో ఉంచబడిన వెదురు బద్దలు కనిపిస్తాయి. ఇవి పర్సు యొక్క పై పెదవి కింది పెదవులను ఏర్పరచును. కింద పెదవి మధ్య భాగంలో వెదురు బొంగు బంధించబడి ఉంటుంది. ఇవి పై పెదవు అంచుల వద్ద రింగు ద్వారా ప్రవేశించి బోటు వరకు విస్తరించి ఉంటుంది. వెదురు బొంగుపై ఏర్పడు జలపీడనం వలన ముఖరంధ్రము తెరుచుకోబడి ఉంటుంది. వరదల సాయంతో ఇల్సా చేపలు సముద్రం నుండి నదుల్లోనికి ప్రవేశిస్తాయి. కావున పడవలు ఈ సముద్రం వైపుకు కదులుతాయి. చేపలు వలల్లోనికి ప్రవేశించిన వెంటనే పర్సు వల యొక్క మూతి రంధ్రము సహాయపడుతుంది. మూతి రంధ్రము అది ఒకసారి లోపలికి వచ్చినట్టుగా క్లోజ్ అవుతుంది అనమాట. ఇది కార్కీ వల. నెక్స్ట్ శంగ్లా వల. ఇది షర్క్ వలె ఉంటుంది. ఇది వల పొడవు 3 మీటర్ల వరకు ఉంటుంది. అర్ధచంద్రాకార ముఖరంధ్రం 6 మీటర్ల పొడవు గల వెదురు బొద్దలచే ఇది ఆధార చేయబడి ఉంటుంది. వెదురు బొంగులు బదులు బలమైన త్రాడును బంధించబడి ఉంటుంది. నదుల్లో స్థిరమైన లోతు వద్ద వేలాడదీయబడి ఉంటుంది. ఇది ఇల్సా చేపలు పట్టుకోవడానికి నీటిలో
ఈ బాగా ప్రవహించే నీటిలో ఈ విల్సా చేపలను పట్టుకోవడానికి ఉపయోగించేది షాంగ్లై వల. లాగుడు వలలు. డ్రాగ్ నెట్స్ 2 పద్ధతుల్లో నిర్మించబడి ఈ వలలు చాలా పెద్దవి. ఇక్కడ చూడండి, యువ ఆకారంలో ఉంటూ లాగుడు వలలు. వీటి ముంపు గుడ్లను బరువైన ఇనుప లేకపోతే లోహపు రాళ్ళను, వీటితో రాళ్ళు కానీ లోహపు కానీ బాల్స్ను దీనిలో ఉపయోగించి బరువుకు ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని 2 పద్ధతుల ద్వారా జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ సంచి వలలు, బ్యాగ్ నెట్స్ తీసుకుంటే సంచుల వలె ఉండే త్రిభుజాకారపు ఈ వలలు 2 రెక్కలను కలిగి ఉంటాయి. వీటిని పెద్ద వలలని బెర్జార్, ఒరిస్సాలో ఉపయోగిస్తారు. పెరియా వలని కోరమండల్ ప్రాంతంలో అంటారు. నదుల్లో వాడబడే ఈ లాగుడు వలలను సైన్ వలలు అని కూడా అంటారు. నదుల్లో వాడబడే ఈ లాగుడు వలలు సైన్ వలలు. ఇవి 2 రకాలు. బీచ్ సైన్లో ఆశయాలకు దీన్ని 100 కేజీల చేపలు పట్టడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. డయాగ్రామ్ చూస్తే నెక్స్ట్ నావ సహాయంతో అంటే పడవ సహాయంతో ఈ పడవలను ఉపయోగించి వలలను ఉపయోగించి చేపలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు నుండి 5 సెంటీమీటర్ల రంధ్రంతో కూడి ఉంటాయి ఈ యొక్క వలలు. వీటిపై తేలగలిగిన బెండ్లు ఉంటాయి కాబట్టి తేలుతాయి. మునగగలిగిన ఇనుపగుండ్లు ఉంటాయి కాబట్టి ఒకవైపు మునుగుతాయి. 20 నుంచి 30 మంది జాలర్లు తీరం వెంబడి ఉండి ఈ యొక్క లాగుడు వలలను ఉపయోగిస్తారు. కోరమండల్ తీరంలో మాడ వలలని, ఆంధ్ర ప్రాంతంలో కదురు వలలని, బొంబాయి ప్రాంతంలో డో వలలని వీటిని వ్యవహరిస్తారు. మొప్ప వలలు, డ్రిఫ్ట్ వలలు, దీన్ని గిల్ నెట్స్ అని కూడా పిలుస్తారు. వలలు అడ్డుగోడల వలె ఉంటాయి. ఇవి పై అంటు వద్ద తేలగలిగిన బెండు ముక్కలలో అంచు వద్ద బరువైన ఇనుప పూసలుంటాయి. ఇవి నూలు లేదా నైలాన్ దారాలతో ఇవి తయారు చేయబడి ఉంటాయి. చేపల పరిమాణాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. నదుల్లో, కాలువల్లో ఈ వలలు 2 తీరముల మధ్య అడ్డంగా గోడల వలె బంధించబడి ఉంటాయి. ఈ వలలు యొక్క రంగు చేపలను గుర్తించలేనిదిగా ఉంటుంది. రంధ్రం వద్ద చిక్కుకున్న చేపలు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు మొప్పలతో బంధించబడి ఈ వల లోపల చిక్కుకోవడం జరుగుతుంది. రాత్రి సమయంలో ఈ వలలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువ చేపలను పట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పారదర్శకమైన నైలాన్ పోగులతో అల్లబడిన వలలు అనువుగా ఉంటాయని తెలుస్తుంది. వల రంధ్రముల పరిమాణం నిర్ణయించగలిగిన సమీకరణం A=KL. ఏ అంటే వల రంధ్రం యొక్క చుట్టుకొలత మిల్లీమీటర్లు. 1 ఇది ఎల్ అంటే పట్టుకున్న బడు చేపల యొక్క పొడవు. K జాతి యొక్క విశిష్ట గుణం. తర్వాత మెకరల్ చేపలు K 0.10, తర్వాత ఎర్రింగ్లు 0.11, షార్క్ చేపలు 0.1K15 ఉంటుంది. మనము ఒకసారి ఒక వలలు చూస్తే ఇవి మొప్పల వలలు లేదా డ్రిఫ్ట్ వలలు అని అంటారు. వీటిని డ్రిఫ్ట్, నిచ్చెల వల, తేలాడు వల, డ్రిఫ్ట్ వల. ఇవి మనం ఒకసారి పరిశీలిస్తే ఏ నిచ్చెల వల, బి రెండవది తేలుడు వల, సి కిందిది డ్రిఫ్ట్ వల. దాని యొక్క డయాగ్రామ్ మనం ఇక్కడ ఉంటుంది. దానికంటే మొప్పలు ఇవి ప్రధానంగా ఈ మొప్ప డ్రిఫ్ట్ వలలు 3 రకాలు. 1 నిచ్చెల వలలు, 2 తేలాడు మొప్పల వలలు, 3వది డ్రిఫ్ట్ వలలు. నిచ్చెల వలను ఒకసారి మనం పరిశీలిస్తే ఇది స్టేషనరీ గిల్ నెట్ అని కూడా అంటారు. ఇవి పెద్ద పెద్ద సరస్సుల్లో, తీర ప్రాంతాల్లో వినియోగించబట్టి ఈ వలలు తీరములకు అడ్డముగా నీటిలో నిటారుగా కానీ అర్ధచంద్రాకారంగా కానీ
స్థిరంగా వెదురు బొంగులతో దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏమంటే తేలాడు మొప్పల వలలు, ఫ్లోటింగ్ గిల్ నెట్స్. ఇవి 2 తీరంల వద్ద బొంగులతో బంధించబడినప్పటికీ బెండ్ల సహాయంతో నీటితో తేలబడుతూ ఉంటాయి. నీటిలో ఏ లోతులోనైనా ఈ వలను ఉపయోగించవచ్చును. నీటిలో ముంచుటకు ఇనుప పూసలు దీని లోపల ఉపయోగిస్తారు. దీన్ని తేలుడు వలలు, ఫ్లోటింగ్ గిల్ నెట్స్ అని అంటారు. నెక్స్ట్ డ్రిఫ్ట్ వలలు. దీన్ని మనం ఒకసారి ఇది ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, ఏబిసి చూసినాం. దీంట్లో సముద్రంలో హెర్రింగ్, మెకరెల్, సాల్మాన్ చేపలను పట్టుకోవడానికి ఈ యొక్క వలను ఉపయోగిస్తారు. ఇవి 4 నుంచి 5 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. వలకు ఆధారాన్ని ఇస్తూ దృఢమైన తాళ్ళు నిర్దిష్టమైన దూరాల్లో బంధించబడి ఉంటాయి. కావున ఇవి ప్రవాహ పీడనంను, అలల తాకిడిని తట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ బోను వలలు. ఈ బోను వలలను ఒకసారి మనం పరిశీలిస్తే ఇవి నీటిలో నిలకడగా బంధించబడతాయి. వల మధ్యలో ఉన్న ముఖరంధ్రం వెనక పొడవైన స్తూపాకారపు సంచిని బంధించబడి ఉంటాయి. వల మధ్యలో ఉన్న ముఖరంధ్రం వెనుక పొడవైన స్తూపాకారపు సంచి వంటి నిర్మాణం ఉంటుంది. వలలో 13 నుంచి 18 వలయాకారపు చట్రములు ఉంటాయి. వల ముఖరంధ్రమునకు ఇరువైపున పెద్ద రెక్కలు ఉంటాయి. ఏటవాలుగా అమరిన ఈ రెక్కలు నీటిని సంచిలోనికి ప్రవేశించేటట్లు సహకరిస్తాయి. లోతు తక్కువ ప్రాంతంలో కూడా ఇతర పద్ధతులు. వలల ద్వారా 96% చేపలు, ఇతర పద్ధతుల ద్వారా 4% చేపలు లభిస్తాయి. వలల ద్వారా 96% చేపలు పట్టుకుంటారు. ఇతర పద్ధతుల ద్వారా 4% చేపలను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. నీటిలోనికి ఎలక్ట్రోడ్లు ప్రవేశపెట్టి బలహీనమైన విద్యుత్తును చేసినప్పుడు ధనధ్రువం వద్ద చేరుతాయి. ఇట్టి చేపలను ముంపుడు వలలు ద్వారా వీటిని మనము సేకరించవచ్చు. ఇప్పుడు ఏమంటే చాలా వరకు వలను ఉపయోగించే దాదాపు 96% చేపలను పెడతారు. దాంట్లో 4% మాత్రమే ఇతర పద్ధతుల ద్వారా, అంటే ఎలక్ట్రికల్ ఫిషింగ్ అని ఒకటి, లైట్ ఫిషింగ్ అని కాంతి ద్వారా కూడా వాటిని ఆకర్షించబడుతుంది. మూడవది శబ్ద తరంగాలను ఉపయోగించి నీటిలోనికి పోయి తిరిగి వక్రీభవనం చెందుతుంది. శబ్దం అనేది, సౌండ్ అనేది. ఇట్టి తరంగములను ఉపయోగించి లోతైన సముద్రాల్లో, నదుల్లో, చేపల నివాస స్థావరాల్లో తెలుసుకొని సక్రియ అంటే యాక్టివ్, నిష్క్రియ అంటే పాజిటివ్ పద్ధతుల్లో, ప్యాసివ్ పద్ధతిలో వలను ఉపయోగించి చేపలను పట్టుకోవడం అనేది జరుగుతుంది. మొదటి విధానంలో వల నీటి యందు వేగంగా లాగబడుతుంది లేదా నెమ్మదిగా కదల్చబడుతుంది. రెండవ విధానంలో వలలు నిలకడగా బంధించబడతాయి. నెక్స్ట్ ఇది పడవల గురించి, వలల గురించి. నెక్స్ట్ పడవల గురించి ఉంటుంది. ఈ వలల గురించి ఇది కూడా లాంగ్ క్వశ్చన్ వస్తుంది. దీనిలో సపరేట్గా కూడా అడుగుతారు. ఇప్పుడు ఫిషింగ్ గేర్లు లేకుంటే వలలు అని అడుగుతారు. ఇది లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమని అడుగుతాడు, సేమ్ మన దేశంలో చేపలను పట్టుకునే పద్ధతులు, లేకుంటే ముంపుడు వలలు, ఈ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. హేలా వల గురించి అడగవచ్చు, విసురుడు వలలు అని అడగవచ్చు, శంఖాకారపు వలలు అని అడగవచ్చు, పర్సుచ్ వలలు అని కూడా అనొచ్చు, లాగుడు వలలు అని కూడా, సంచి వలలు, మొప్పల వలలు, డ్రిఫ్ట్ వలలు, బోను వలలు, ట్రాప్ నెట్స్ అని అంటారు. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి మనం వలలు అంటే ఏం తెలుసుకోవాలి. వలలు సాధారణంగా ప్రపంచం లోపల రకరకాల ప్రాంతాల్లో రకరకాల వలలను ఉపయోగిస్తున్నారు. ఈ వలలను తయారు చేయడానికి నైలాన్ కానీ, నూలు కానీ, రకరకాల దారాలను ఉపయోగిస్తూ నెట్లను తయారు చేస్తారు. అక్కడ పట్టే చేపల యొక్క సైజును బట్టి యొక్క నెట్ యొక్క రంధ్రాలు, ఈ వల యొక్క రంధ్రాలను ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద చేపలను పట్టే నెట్లు అయితే పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి. చిన్న చేపలను పట్టాలంటే రంధ్రాలు చిన్నగా ఉండే నెట్టును ఉపయోగిస్తారు. ఈ నైలాను ట్రాన్స్పరెన్సీ అంటే మనకు రంగు లేకుండా ఉండే వలలు కూడా కనబడతాయి. పెద్ద పెద్ద తాళ్ళతో నేసబడిన వలలు కూడా ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీల చేపలను పట్టే వలలు ఉంటాయి. అంతకంటే ముందు మనం ఈ వలలు కాకుండా ఈ బల్లేల ద్వారా కానీ, లేకపోతే బోన్ల ద్వారా కానీ, తుపాకుల ద్వారా కూడా పెద్ద పెద్ద చేపలు, ఎక్కువ చేపలు ఉన్న ప్రాంతంలో ఈ బల్లెంతో పొడిచి పట్టడం అనే ఒక పద్ధతి. లేకుంటే సౌండ్ ద్వారా, లేక శబ్దం ద్వారా, అంటే చాలా తక్కువ, రేర్ 4%లోనే వస్తాయి. 96% వలలు ఉపయోగించి చేపలు పట్టడం అనేది జరుగుతుంది. 4% లోపల శబ్దాన్ని ఉపయోగించి ఒక చేపలంతా ఒక సైపుడు, ఒక
ప్రాంతానికి కానీ పై ప్రాంతానికి కానీ తీసుకొచ్చి పట్టుకోవడము, ఒకటి కాంతిని ఉపయోగించి లైట్ను ఉపయోగించి కూడా ఈ యొక్క చేపలను పట్టుకునే పద్ధతి ఉంది. తర్వాత కరెంటును ఉపయోగించి చేపలను పట్టుకునే పద్ధతి ఉంది. ఈ విధంగా రకరకాల పద్ధతుల ద్వారా చేపలను పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో మనం ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో ఏమంటే గేర్లు, ఫిషింగ్ గేర్స్. అంటే మనం ఒకవేళ వలలు అంటే మనకు గుర్తుంటుంది, కానీ గేర్లు అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలామంది స్టూడెంట్స్కి జరుగుతుంది. కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం మీరు గేర్లు అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బుక్స్లో అసలు గేర్లు అనేది ఉపయోగించడు, పడవలు అని రాసి ఉంటుంది. కాబట్టి అక్కడ గేర్లు పడవలన్న ఒకటి. కాబట్టి తర్వాత గాయములను ఏర్పరచు విధానముల ద్వారా చేపలను పట్టుకోవడం ఒకటి. ఎరలతో కూడిన ఎరలు అంటే బొద్దింకలు, వానపాములు, కప్పలను ఉపయోగించి చేపలను పట్టుకుంది. దాన్ని ఎర్రలతో కూడిన గాలంతో కూడిన గాలములు రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే గాలములు ఏదో ఇవి గాలములు రకరకాల సైజులో రకరకాల ఆకృతిలో ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన గాలములు ఉపయోగిస్తారు. ఇవి షార్ప్గా ఉంటాయి. వీటికి ఎరలు పెడతారు. బొద్దింకలు, కప్పలు, పాములను, వానపాములను పెట్టి చేపలు పట్టేది అనమాట. తర్వాత బోను లాంటివి. దీనిలోకి పోతే చేపలు లోపల పోవడానికి ఉంటుంది కానీ బయటకు రావడానికి లేదు. ఒకసారి లోపల పోయిన తర్వాత బయటకు పోకుండా ఆ పుల్లలు అనేటివి వీటిని కాపాడుతాయి. వీటిని బోను చేపలు అంటారు. తర్వాత మూతకుండా ఒకసారిగా పైనుంచి ఇట్లా పెట్టేస్తారు. చేప మధ్యలో ఉన్న తర్వాత ఎటు పోకుండా రాదనమాట. అట్లా చేపలను పట్టుకోవడం లోపల ముంపుడు వలలు లేదా ఎత్తుడు వలలు. దీనిలో మనం చెప్పుకోవాల్సింది హేలా వల. హేలా చూడండి ఎట్లా ఉంది, 2 కర్రలు వియాకారంలో కర్రలుండి చుట్టుముట్టు వల ఉంది అనమాట. దీన్ని హేలా వల అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు షార్ట్ క్వశ్చన్లో వస్తుంటుంది. ఈ హేలా వల అనేది పొడవైన కర్ర సహాయంతో నీటి ఆధారంలో వలను నెట్టి ఊపుగా బయటికి విసిరినప్పుడు ఈ చేపలు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని లోపల కూడా మనం కర్ర వల, బేర్సా వల, కోర్సా వలను కూడా మనం దీని లోపల పరిశీలించవచ్చు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది విసురుడు వలలు. అంటే ఒకటి బలమైన మధ్య తాడు ఉంటుంది, చుట్టుముట్టు ఇనుప పూసలు ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఇనుప పూసలు లేకపోతే లోహపు పూసలు లేకపోతే బలమైన రాళ్ళు ఒకసారిగా నెట్ కిందికి పోవడానికి, మధ్యలోకి వచ్చిన చేపలు బయటకు పోవడానికి వీలుగా లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని విసురుడు వల అంటారు. ఇది చూడండి, పైన పోగు, పైన తాడు ఉంది. పైన ఉన్న దాన్ని తాడు అంటారు, కింద పోగుల సాయంతో సన్నని పోగు ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్నటివి అవి బరువులు, అవే లోహపు బాళ్ళు కానీ ఇనుముతో తయారు చేసినవి కానీ లేకుంటే బలమైన రబ్బర్తో తయారు చేసిన కొన్ని రాళ్ళతో కానీ తయారు చేస్తారు. దీన్ని గజారియా వల అని కూడా దీన్ని పిలుస్తారు. ఇవి సీసము లేదా ఇనుప పూసలు వేలాడబడి ఉంటాయి కావున నీటిలోనికి తేలికగా జారుతూ ఉంటుంది. సముద్ర తీరంలో ఈ వలను వినియోగించవచ్చును, కానీ జల మొక్కలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వలను ఉపయోగించు. నెక్స్ట్ శంఖాకారపు వల. చూడండి, సేమ్ శంకులాగానే ఉంది కాబట్టి దీనికి శంఖాకారపు వల ఉంటుంది. తర్వాత మూతి దగ్గర మాత్రం కర్రలు వియాకృతిలో పెట్టడం జరిగింది. నోరు శంఖాకారపు, తిత్తి శంఖాకారపు వల, పైన పిడి అంటే ఒక కట్టె లాంటిది ఉంటుంది. ఇది శంఖాకారపు వల అంటారు. దీన్ని లోతు తక్కువగా ప్రాంతాల్లో, నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చేపలు లోపలికి ప్రవేశిస్తాయి కానీ మళ్ళీ బయటకు పోవడానికి రాదు. ఇది నీటితో పాటు వలలోనికి చేపలు కూడా ప్రవేశిస్తాయి కానీ బయటికి రాజాలవు. ఇటు చేపలు తర్వాత సేకరించబడతాయి, దాని నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత పర్సు వలలు. ఈ యొక్క పర్సు వలలను ఒకసారి మనం పరిశీలిస్తే దీంట్లో కార్కీ వల, షాంగ్లా వల, లాగడం. ఒకసారి ఏమంటే బ్రీఫ్ ఆల్రెడీ చెప్పినైతే మళ్ళీ చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, ఎగ్జామ్లో ఎట్లా వస్తుంది ఏమనేది. ఆల్రెడీ 2 టాపిక్స్ దీంట్లో కవర్ అయినాయి. ఒకటి ఇంతకుముందు హైపోపైజేషన్ లేకపోతే ప్రేరిత పైజేషను, దాన్ని ఇండివిజువల్ బ్రీడింగ్ అని అంటారు, అదొక లాంగ్ క్వశ్చన్. తర్వాత ఇప్పుడు వలలు, దీన్ని ఫిషింగ్ గేర్లు, ఫిషింగ్ గేర్లు. తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా అదే అడుగుతాడు, ఫిషింగ్ గేర్స్. తెలుగులో కూడా రాస్తాడు ఫిషింగ్ గేర్లు అని రాస్తాడు. కాబట్టి మనకి ఇది తెలిసి ఉండాలి. ఇది వలల గురించి చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది, రాయగలుగుతారు, ఒకసారి చదివితే వస్తుంది. కానీ చదువుకున్న తర్వాత కూడా ఈ టెక్నికల్ వర్డ్ని మీరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ విడిచి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇబ్బంది రాకుండా మనం ఇది గేర్లు అనే పదాన్ని నేను ఎక్కువగా ఉపయోగిస్తున్నా. యూజుడే గేర్లు. వై అంటే ఇది చాలాసార్లు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు కనపడుతుంది ఒక వల ఉంది, దాన్ని
యువాకారంగా ఉంటుంది. దాని లాగుడు వలల డ్రాగ్ నెట్స్ అని అంటారు. ఇది 2 పద్ధతుల్లో నిర్మించబడి ఉంటుంది. సంచి వలలు అంటారు, బ్యాగ్ నెట్స్ అని కూడా అంటారు. దీన్ని త్రిభుజాకారపు ఈ వలలు 2 రెక్కలను కలిగి ఉంటాయి. వీటిని పెద్ద వలలని, తర్వాత బేర్ జాల్ దీన్ని వరుస లోపల పిలుస్తారు. పెరియా వలె అని కోరమండల ప్రాంతంలో ఉంటారు. నదుల్లో వాడబడి లాగుడు వలను సైన్ వలలని అంటారు. నదుల్లో వాడబడి లాగుడు వలను సైన్ వలలను కూడా అని పిలుస్తారు. బీచ్ సైన్లలో ఆశయంలందు 100 కేజీల చేపలు పట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సంచి యొక్క రెక్కలు చాలా పెద్దగా ఉండి ఇవి బలమైన తాళ్ళను కలిగి ఉండి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇది మొప్ప వలలు, డ్రిఫ్ట్ వలలు అని కూడా పిలుస్తారు వీటిని. ఈ డ్రిఫ్ట్ వలలు కూడా ఇవి ఏమంటే హెర్రింగ్, మెకరెల్, సాల్మాన్ చేపలు పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఇవి 4 నుంచి 5 కేజీలు వెయిట్ ఉన్న పొడవుగా ఉంటాయి. వల ఆధారాన్ని ఇస్తూ దృఢమైన తాళ్ళు నిర్దిష్ట దూరాల్లో బంధించబడి ఉంటాయి. కాబట్టి ఇవి వలలు. నేను మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ కూడా చెప్పడం జరిగింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే హైపోపైజేషన్. చాలాసార్లు ఇవి 2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ పేపర్ లోపల ఫైనల్ ఇయర్ లోపల చదివే విద్యార్థులు ముఖ్యంగా హైపోపైజేషన్, ప్రేరిత ప్రయోజనము, ఇండివిజువల్ బ్రీడింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది ప్రేరిత ప్రయోజనం లోపల వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఎగ్స్ను సేకరించడం, చేపల యొక్క గుడ్లను సేకరించడం కష్టం కాబట్టి కృత్రిమంగా మనం అనుకున్న టైంలో మన ల్యాబ్ లోపల ఉత్పత్తి చేయడాన్ని, ఎగ్స్ను కానీ శుక్రకణాలను మనం ఉత్పత్తి చేయడాన్ని మనము హైపోపైజేషన్ అని చెప్పాము. ఆ మెథడ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వలల గురించి కూడా మనము చెప్పుకోవడం అనేది జరిగింది.